ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్. సో చాలా మంది ఏంటంటే తల్లిదండ్రులు లేని వాళ్ళ విద్యార్థుల పరిస్థితి ఏంటి, ప్రైవేట్ స్కూల్లో అరాచకాలు జరుగుతున్నాయి. సో నార్మల్గా కూడా కొంతమంది పేరెంట్స్లో ఒక దురదృష్ట శాతం వాళ్ళ తల్లి ఉండదు, లేకపోతే తల్లి ఉండదు, అంటే సింగిల్గా వస్తే ఆ విద్యార్థికి ఎన్ని డబ్బులు ఇచ్చినా సీట్ ఇవ్వట్లే అంట. వై? సో బికాజ్ ఆఫ్ వితౌట్ ఆఫ్ పేరెంట్స్ కిడ్స్కి కొన్ని డిసిప్లిన్ అనేది తగ్గుతుంది, కాబట్టి ఆ డిసిప్లిన్ వల్ల వేరే వాళ్ళు చెడిపోతారు, కాబట్టి వాళ్ళు ఆ స్కూల్కి రీమార్క్ రావద్దని వాళ్ళు వద్దంటారు. సో ఇదే అంటున్నాను, ఇది ఎక్కడ చట్టం అంటే ఇదేమైనా చట్టం ఉందా? ఎందుకు దీని గురించి ప్రత్యేకంగా ఆ విద్యార్థిని దూరం చేయడం ఎందుకు ఆ తండ్రిని మీరు ఈ విధంగా టార్చర్ పెట్టడం ఎందుకని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. నిజంగా కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు మాఫియా, అంటే ప్రైవేట్ స్కూల్ ఒక మాఫియాగా మారింది. చాలా వరకు చూసుకున్నట్లయితే ప్రైవేట్ ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాల ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు రావడం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది.